మీరు కనుక ఐటీ జాబ్‌లోకి వెళ్ళాలనుకుంటున్నా ఆర్ ఆల్రెడీ రీసెంట్‌గా ఐటీ జాబ్ ఎంటర్ అయి ఉన్నా, నేను అంటే ఐటీ జాబ్స్ గురించి ఉన్న రియాలిటీస్‌ని కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవి నా పర్సనల్ ఒపీనియన్స్ అండ్ అంటే నేను చూసినంత వరకు అంటే నాకు తెలిసిన వాళ్ళు షేర్ చేసుకున్నంత విషయం కానివ్వచ్చు ఆర్ నేను ఎక్స్‌పీరియన్స్ అయినంత విషయాలు కానివ్వచ్చు. కొన్ని చాలా ఇంపార్టెంట్ మీద నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఖచ్చితంగా మీరు మేబీ ఇప్పుడు స్టూడెంట్ అయి ఉండొచ్చు. తర్వాత అయినా జాబ్‌కి వస్తారు. ఆర్ ఇప్పుడే మీరు మీ కెరీర్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఆర్ మీకు 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. ఆర్ ఈవెన్ 5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ మనం ఐటీ జాబ్స్ గురించి మనకంతా తెలుసు అనుకుంటే అది తప్పే. నేనే ఇప్పుడు టెక్నికల్ థింగ్స్‌ని టీచ్ చేయాలనుకోవట్లేదు. బట్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి ఇన్ జనరల్‌గా ఆర్ మనకు అసలు లే ఆఫ్స్ చేస్తున్నారు అని వింటున్నాం అన్ని దగ్గరలో. ఎందుకు చేస్తారు? ఎవరిని పర్టిక్యులర్‌గా సెలెక్ట్ చేస్తారు? అసలు నిజంగా గ్రోత్ ఉంటుందా? ఒక ఎక్స్‌పీరియన్స్ దాటాక మనకు గ్రోత్ అనేది ఉంటుందా? సాలరీకి ఏమైనా లిమిట్ ఉంటుందా? ఇంత సాలరీ మాత్రమే ఎర్న్ చేయగలుగుతారు, దీనికి మించి ఎర్న్ చేయలేరని. ఇవి నాకు తెలిసినైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐటీలో ఒక 5-7 ఇయర్స్ వరకు మాత్రమే ఎవరైనా కూడా సర్వైవ్ అవ్వగలరు. సర్వైవ్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఎలా ఉంటుందంటే ఇప్పుడే కాలేజ్ నుంచి మీరు జాబ్‌లోకి వచ్చిన ఆర్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్న ఎర్లీ స్టేజెస్‌లో ఎలా ఉంటుందండి ఐటీ జాబ్. అంటే మనకు అంటే సర్వైవ్ అవ్వచ్చు అనే ఒక హోప్ అయితే ఉంటుంది చాలా వరకు. మెయిన్‌గా సర్వీస్ బేస్డ్ కంపెనీలో తీసుకుంటే అంటే మీరు బెంచ్‌లో ఉన్నా మిమ్మల్ని తీయట్లేదు ఆర్ మీ ప్రాజెక్ట్‌లో మీకు వర్క్ చాలా తక్కువ ఉండి మీరు అలా సర్వైవ్ అయిపోతున్నారు. అంటే జస్ట్ వర్క్ చేసుకొని తర్వాత నెట్‌ఫ్లిక్స్ అండ్ చిల్ అన్నట్టు అలా మీకు ఇప్పుడు జరిగిపోతూ ఉండొచ్చు. బట్ ఏంటంటే ఒక 5-7 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే ఈ సిట్యుయేషన్ కంప్లీట్‌గా మారిపోతుంది. మీరు రోజు అప్‌స్కిల్ అవ్వాలి. అప్‌స్కిల్ అవ్వకపోతే అంటే ఐటీలో ఎండ్ అంతే. ఫస్ట్ ఇప్పుడు మీకు సర్వైవ్ అవుతుండొచ్చు. ఎందుకంటే మీరు ఇప్పుడు బిగినరు, మీకు సాలరీ కూడా మరీ ఎక్కువ ఇవ్వట్లేదు కాబట్టి మీ మీద ఫోకస్ అయితే పెట్టరు. బట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే లే ఆఫ్స్ జరుగుతున్నాయి కదా ఆల్మోస్ట్ ప్రతి కంపెనీలో. మేబీ మీ కంపెనీలో కూడా జరుగుతుండొచ్చు. ఎవరిని తీస్తున్నారు అని చూస్తే ఎక్కడా కూడా అంటే ఒక బిగినర్ ఒక 4 lakhs 5 lakhs సాలరీ ఉన్నోళ్ళని ఎక్కడ తీయరు. ఎప్పుడో రేర్ కేసెస్ అండి మీరు బెంచ్‌లో ఆర్ ఖాళీగా ఉంటే తప్ప. బట్ ఎవరిని తీస్తున్నారు ఇక్కడ? మిడ్ లెవెల్ ఆర్ సీనియర్ లెవెల్‌నే ఎక్కువగా తీస్తారు. ఎందుకంటే వాళ్ళకి సాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో, మీరు ఒక 5 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ దాటాక మీ సాలరీస్ కూడా ఎక్కువ వెళ్తాయి. కొంతమందికి 20 lakhsలోకి వెళ్తారు. కొంతమంది 15+లో ఉంటారు. కొంతమంది ఈవెన్ 30 దాకా కూడా రీచ్ అవుతారు. మీకే అసలైన డేంజర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక బిగినర్‌గా ఫ్రెషర్‌ని ఒక 4 lakhs 5 lakhsకి తీసేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఒక 5, 6 మందిని పెట్టుకున్న ఒక సీనియర్ ఎంప్లాయీని పెట్టుకున్న వాళ్ళకి ఒకటే ఉంటుంది. ఎందుకంటే మెయిన్‌గా ఇండియాలో ఐటీ కంపెనీస్ చెప్తున్నాను. వాళ్ళు మ్యాన్ ఫోర్స్‌ని చూపించాలి. మా దగ్గర ఇంతమంది ఉన్నారు అని చెప్పి. కాబట్టి వాళ్ళకి ఆ ఫ్రెషర్‌నే ఇంపార్టెంట్. వాళ్ళు వర్క్ చేయకపోయినా జస్ట్ మ్యాన్ ఫోర్స్ చూపించాలి. సీనియర్‌లో కొంతమంది మేనేజ్ చేసేస్తుంటారు. కాబట్టి లే ఆఫ్ జరిగేటప్పుడు ఎవరిని తీస్తారంటే ఈ మిడ్ లెవెల్ వాళ్ళని. అలా తీయకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే మీరు కొంచెం నాలెడ్జ్ ఎక్స్‌పర్ట్‌గా ఉండాలి. ఒక ఎస్ఎంఈ అనుకోండి అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్. సో, అదే మీరు ఏం చేస్తున్నా కూడా దాంట్లో మీరు చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. పర్ఫెక్షన్‌తో ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. జస్ట్ సర్వైవ్ అవుతాను అంటే జస్ట్ ఏదో మేనేజ్ చేసి నా జాబ్‌ని నేను చిల్ అవుతాను, వీకెండ్ ఎంజాయ్ చేస్తాను, అసలు లెర్నింగ్ గురించి పట్టించుకోను అనుకుంటే చాలా కష్టమవుతుంది. మెయిన్‌గా లెర్నింగ్‌ని చాలా వరకు తక్కువ అంచనా వేస్తారు. ఎవరు కూడా అప్‌స్కిల్ అవ్వడానికి ఇష్టపడరు. అంటే మేబీ వాళ్ళకి ఆల్రెడీ మనకి జాబ్ వచ్చేసింది కదా! ఇంకా ఇన్ని రోజులు చదువుకున్నాం కదా! అనే ఫీలింగ్ ఉండొచ్చు ఏదైనా. బట్ స్టిల్ ఐటీలో సర్వైవ్ అవ్వాలంటే అంటే పైగా ఈ టైంలో ఎందుకు అంటున్నానంటే ఈ టైం అని లే ఆఫ్ జరుగుతున్నాయి, రెసెషన్ అంటున్నాం, ఏఐ ఎరా చూస్తున్నాం మనము. అంటే ఏఐ అడ్వాన్స్‌మెంట్స్ వల్ల చాలా జాబ్స్ పోతున్నాయి. ఇలాంటి టైంలో మీరు అప్‌స్కిల్ అవుతూ ప్రతి ఒక్కటి ఏది అడ్వాన్స్‌మెంట్ ఉంటే అది నేర్చుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటేనే మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది. లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఇంకొకటి సాలరీ లిమిట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు మీకు ఒక 15 lakhs వరకు ఆర్ 20 lakhs వరకు వెళ్ళడం అనేది మీకు కొంత ఈజీగా ఉంటుంది. ఎందుకంటే జంప్స్ చేశారు చాలామంది 100% హైక్ అని అలాగా. బట్ మీకు ఒకసారి మీకు 20 lakhs 25 lakhs ఇలా ప్యాకేజ్ దాటాక హైక్స్ అనేవి గ్రాడ్యువల్‌గా తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే మీకు అంతంత హైక్‌లు అనేది ఇవ్వలేరు. ఆల్మోస్ట్ మీ సాలరీని డబుల్ చేయడం ఇంపాసిబుల్. బట్ మీరు ఒక 5 lakhs 6 lakh ప్యాకేజ్ అంటే మీ సాలరీని డబుల్ చేయడం ఈజీ. అంటే ఈజీ. మీరు కంపెనీ మారినా కూడా హైక్స్ అనేది రియాలిటీలో ఎలా ఉంటాయంటే ఒక 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 స్టేజ్ వచ్చే వరకు చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేసినా అంటే ఎంత గ్రో అయినా మీకు ఒక 5 ఇయర్స్ నుంచి ఒక 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు మాత్రమే చేయగలుగుతారు. తర్వాత నుంచి ఏంటంటే చాలా వరకు అంటే నేను చూసినంత వరకు సెటిల్మెంట్ ఫేజ్‌లో ఉంటారు. అంటే సెటిల్ అవ్వాలి ఒక కంపెనీలో, మనం ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అన్నట్టు ఉంటారు. సో, వాళ్ళు హైక్ ఎంత తక్కువ ఇచ్చినా 5% ఇచ్చినా ఉంటారు. అసలు ఇవ్వకపోయినా ఉంటారు. ఎందుకంటే అంటే
ఆ టైంలో మారడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అంత ప్యాకేజెస్‌తో బయట ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక 10 లాక్స్ ప్యాకేజ్ కోసం ఒక 3 ఇయర్, 4 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఓపెనింగ్స్. బట్ ఒక 30 లాక్స్, 40 లాక్స్ ప్యాకేజ్ కోసం చూసే వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి ఓపెనింగ్స్. కాబట్టి మీకు వెళ్ళే కొద్దీ మారడం కూడా కష్టమవుతుంది. సో, షిఫ్ట్ అలాంటివి చేయాలనుకుంటే ఏమన్నా ప్లాన్‌లో ఉంటే మీరు 5-8 ఇయర్స్ లోపలే షిఫ్ట్ అవ్వండి హైక్ కోసం. తర్వాత మీరు షిఫ్ట్ అవ్వాలనుకున్నా కూడా అంటే ఛాలెంజింగ్‌గా ఉంటుందండి. అంత ఈజీ అయితే కాదు ఐటీలో షిఫ్ట్ అవ్వడం ఒక సీనియారిటీ వచ్చే కొద్దీ. కాబట్టి షిఫ్ట్ అవ్వాలనుకుంటే తొందరగానే అవ్వండి. ఇంకొకటి షిఫ్ట్ అవ్వకుండా మీకు ఎర్లీ స్టేజెస్‌లో కూడా సాలరీ అయితే పెరగదు. ఒకే కంపెనీలో ఉండడం లగ్జరీగా ఉంది అంటే అది రియాలిటీలో వర్క్ అవ్వదు. మీరు కంపెనీ పట్ల కొంచెం అంటే బాగా ఉన్నారు అంటే మంచిదే. అంటే ఒకే కంపెనీకి ట్రస్టెడ్‌గా వర్క్ చేస్తున్నారు అదంతా బాగానే ఉంది. బట్ స్టిల్ మీ పర్సనల్ గ్రోత్ చూసుకోవాలంటే మీరు కంపెనీ షిఫ్ట్ అవ్వాలి. అట్లీస్ట్ 1 ఆర్ 2 కంపెనీస్ అయినా షిఫ్ట్ అవ్వండి మీకు 7 ఇయర్స్ అలా ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు. ఎందుకంటే తర్వాత షిఫ్ట్ అవ్వడం చాలా కష్టం. మీరు అక్కడే ఉండిపోవాలి. మీ ప్యాకేజ్ అనేది పెరగదు. చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు ఎర్లీ స్టేజెస్‌లో షిఫ్ట్ అయితే. అంటే నేను చెప్పింది మరి 1 ఇయర్‌కి అలా షిఫ్ట్ అవ్వమని కాదు. కనీసం ఒక 2 ఇయర్స్ అలా అయినా ఉండండి ఒక కంపెనీలో. బట్ 2-3 ఇయర్స్‌కి ఒకసారి జంప్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఆ జంప్ అవ్వడం కూడా కష్టమే. సో, ఈ థింగ్స్‌ని అయితే నేను పర్టిక్యులర్‌గా నా మనసులో ఉన్నవి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా వరకు చూస్తున్నాను ఈ మైండ్ సెట్‌ని. అంటే లెర్నింగ్ అవసరం లేదు. జస్ట్ చిల్ అవుతాము. అంటే అవసరం ఏముంది జాబ్ బాగానే ఉంది కదా అని. బట్ ఏంటంటే మీరు ఐటీలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఒకప్పుడు ఏంటంటే 40స్ ఏజెస్‌లో వచ్చేటప్పుడు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఉండేది ఐటీలో. ఇప్పుడు ఏంటంటే 30స్‌లోనే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. వాళ్ళకి ఓన్లీ యంగ్ పీపుల్ కావాలి హూ ఆర్ టాలెంటెడ్ అంతే. ఎందుకంటే వాళ్ళకి సాలరీ తక్కువ ఇవ్వచ్చు. అంటే కంపేర్ టు సీనియర్ పీపుల్. అండ్ వాళ్ళకి టాలెంట్ ఉందంటే ఇంకా ప్లస్ కదా. సో, అందువల్ల మీరు ఏం చేయాలనుకున్న ఐటీలో 5-8 ఇయర్స్ లోపలే చేయాలి. ఒక 7-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దాటాక మీరు జస్ట్ సర్దుకుపోవాల్సిందే, ఇంకేం చేయలేరు. సో, అప్పటికే మీరు రెడీగా ఉంటే మీరు ఎలాంటి ఛాలెంజెస్‌నైనా ఓవర్‌కమ్ చేయగలుగుతారు. ఐ హోప్ అంటే నేను చెప్పిన విషయాలన్నీ మీకు హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను. ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అలానే మన ఛానల్‌కి న్యూ విజిటర్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో రెగ్యులర్‌గా కెరీర్ గురించి కానీ, టెక్నాలజీస్ గురించి కానీ మనం రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూనే ఉంటాం వీడియోస్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.